ఫ్రెండ్స్, మీకు ఈ విషయం తెలుసా? తిరుమల తిరుపతి దేవస్థానం పేరుతో సోషల్ మీడియాలో మోసాలు జరుగుతున్నాయి. అధికారుల పేరుతో డబ్బులు అడుగుతున్నారట. అసలు విషయం ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతవరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది. ప్రతి ఏడాది కోట్ల మంది భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు వస్తున్నారు. ఇలాంటి విశ్వాస కేంద్రాన్ని నమ్మి మోసగాళ్ళు తమ కుట్రలో పన్నుతున్నారు. ఇటీవలే ఫేస్బుక్లో ఒక ఫేక్ అకౌంట్ తలుపు తెరిచింది. ఆ అకౌంట్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పేరుతో ఫోటోలు, పోస్టులు పెట్టారు. భక్తులతో అన్నప్రసాదం, అర్జిత సేవలు లేదా దేవస్థానం అభివృద్ధి కోసం విరాళాలు ఇవ్వండి అంటూ మెసేజ్లు పంపడం మొదలుపెట్టారు. ఈ అకౌంట్ నుంచి వచ్చిన మెసేజ్లను నమ్మి కొంతమంది డబ్బులు కూడా పంపించారు. ఇది తెలిసిన వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారికంగా ప్రకటించింది. టీటీడీ అధికారుల పేరుతో డబ్బులు అడిగేవారిని నమ్మవద్దు అని హెచ్చరిక జారీ చేశారు. టీటీడీకి అధికారిక వెబ్సైట్, సోషల్ మీడియా అకౌంట్లు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు. అధికారిక వెబ్సైట్ కాకుండా ఎక్కడైనా డబ్బులు అడిగితే వెంటనే నిర్ధారించుకోవాలి. డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే ముందు అధికారిక సమాచారం చూడాలి. అనుమానం వచ్చిన వెంటనే టీటీడీకి ఫోన్ చేయాలి లేదా అధికారిక మెయిల్కు సమాచారం అందించాలి. సోషల్ మీడియాలో షేర్ చేసిన వాటిపై డబుల్ చెక్ చేయాలి. ఫేక్ అకౌంట్స్ను రిపోర్ట్ చేయాలి. ఈ మోసాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సైబర్ క్రైమ్ విభాగం విచారణలో ఉంది. ఇప్పటికే ఒకరు అరెస్ట్ అయ్యారని సమాచారం. భక్తుల నుండి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా మరిన్ని కేసులు రిజిస్టర్ చేస్తున్నారు. ఇది కొత్త విషయం కాదు. గతంలో కూడా స్పెషల్ దర్శన్, విఐపి టికెట్ పేరుతో మోసాలు చేశారు. కొన్ని ఫేక్ యాప్లు కూడా వచ్చాయి, కానీ వాటిపై పోలీసులు యాక్షన్ వెంటనే తీసుకున్నారు. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.